హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మేము వ్రతం చేసుకుంటున్నామండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము. అందుకని అన్నవరం గుళ్ళో ప్రసాదం ఎలా ఉంటుందో, సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎలా ఉంటుందో సేమ్ అలాగే చేసుకుందాము. ఆహ్, అదే రంగు, అదే రుచి, అదే వాసన సేమ్ టు సేమ్ ఎలా ఉంటుందో అలాగే మనం చేసేసుకుందాము. దీనికి గోధుమ రవ్వ కావాలండి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా! ఇది ఎర్ర గోధుమ రవ్వ. బన్సీ రవ్వ కాదండి. ఎర్ర గోధుమ రవ్వ అంటే దొరుకుతుంది. బన్సీ రవ్వ కంటే కూడా ఇది కొంచెం రేట్ ఎక్కువుంటుందనమాట. ఆ రవ్వతోటే చేస్తారక్కడ. సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది. అయితే దీనికి రవ్వ కావాలి. అలాగే నెయ్యి కావాలి. ఆహ్, బెల్లం కావాలి. బెల్లము, పంచదార మీ ఇష్టం. తీపికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నెయ్యి కూడా ఆవు నెయ్యైనా, గేదె నెయ్యైనా సరే మీ ఇష్టాన్ని బట్టి మీ రుచిని బట్టి మీరు వేసుకోండి. నేనైతే గేదె నెయ్యే తీసుకున్నాను. అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి. నేను చూపించాను కదా! ఒక చెంబుతో చెంబుడు చేస్తున్నాను దీనితోటి. అందుకని పెద్దది పెట్టుకున్నాననమాట. అది ఉడికేటప్పుడు పైన పడుతూ ఉంటుంది. అందుకని కొద్దిగా విశాలంగా చేయాలని కొంచెం పెద్ద మూకుడు పెట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. గేదె నెయ్యే వేసుకున్నానండి. ఆవు నెయ్యి వేసుకోలేదు. ఆవు నెయ్యే నేను నివేదన చేసేటప్పుడు పైన కొద్దిగా వేసుకొని నివేదన చేస్తారనమాట. నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం రవ్వ వేయించుకోవాలి. ఈ వేయించుకునేటప్పుడు హైలో పెట్టి వేయించకండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలనమాట. సిమ్‌లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోండి. మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. చూసారా ఇలాగా అలా వేగుతుంది. కొద్దిగా టైం తీసుకుంటుంది. టైం తీసుకున్నా పర్వాలేదు. మనకి రుచిగా ఉండాలి. సేమ్ టు సేమ్ అన్నవరంలో ఉండేటట్టుగా ఉండాలి అంటే కొద్దిగా మనం శ్రమ పడాలి. అలా చేస్తేనే రుచి బావుంటుంది. రంగు బావుంటుంది. టేస్ట్ కూడా అద్దిరిపోతుందనమాట. అలా వేయించేసుకొని ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీళ్లు కొలుచుకొని పోసుకోవాలి. ఒక చెంబుతో చెంబుడు నేను ఆహ్, రవ్వ తీసుకున్నాను. 1:3 ½ అండి. ఒకటి రవ్వ తీసుకుంటే 3:30 వాటర్ తీసుకోవాలి. గ్లాస్ గానీ, కప్పు గానీ మీరు ఏదైతే కొలుచుకుంటారో దాంతోటి 3:30 నీళ్లు తీసుకోవాలి. ఒక కప్పు రవ్వకి. అయితే ఇదిగోండి ఆ నీళ్ళు అలా మరుగుతూ ఉంటాయి నీళ్ళు. ఈలోపు మనం ఇలాచీ వేసుకోవాలి. దీనికి ఎక్కువ పదార్థాలు కూడా ఏముండవండి. తక్కువ పదార్థాలతోటి చేసుకునే ప్రసాదం అనమాట. జీడిపప్పులు, బాదం పప్పులు ఇలాంటి వాల్‌నట్స్ ఇలాంటివి ఏది అవసరం లేదు. చాలా తక్కువ వస్తువులతోటి చేసేసుకోవచ్చు. నేను ఇలాచీ ఒలుచుకొని ఈ చిన్న గుంటలో వేసుకున్నాను చూడండి రోల్లోను వేసుకొని, తర్వాత పచ్చకర్పూరం మీకు నచ్చిన వాళ్ళు వేసుకోండి. లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. పచ్చకర్పూరం చాలా కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మరి కర్పూరం వాసన వస్తుంది. అది వాసన ఇష్టం లేని వాళ్ళకి నచ్చదు. కానీ గుళ్ళల్లో మాత్రం కంపల్సరీ వేస్తారండి. పచ్చకర్పూరం ఖచ్చితంగా వేసి చేస్తారు. చాలా కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోండి. ఒక నలకంతా వేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకొని దంచేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఏంటి ఇలాచి, పచ్చకర్పూరం ఇష్టమున్న వాళ్ళు పచ్చకర్పూరం కలిపి దంచేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు నీళ్లు బాగా తెర్లిపోయినాయి కదా! ఆ తెర్లిన నీళ్ళల్లో మనం కొలిచిపెట్టుకున్న రవ్వని వేసేసుకోవాలి. కొలిచి వేయించుకున్నాం కదా! ఆ వేయించుకున్న రవ్వని ఈ నీళ్ళల్లో మరిగే నీళ్ళల్లో వేసేసుకోండి. ఈ ప్లేట్‌లో ఇంకా కొద్దిగా రవ్వ ఉందని చెప్పి ఆ నీళ్లు కొద్దిగా తీసుకొని దీంట్లో ఇలా కడిగేసేసి పోస్తున్నాను వేస్ట్ చేయకూడదని. ఇలాగా శుభ్రంగా కలిపేసుకోండి మొత్తం. ఇలా కలిపేసుకోవాలనమాట. కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకుంటూ ఉంటే మగ్గుతూ ఉంటుందది కాసేపు. ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది మీకు మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేకపోతే లేదు. కుంకుమ పువ్వు ఇది ఆప్షనలు. నా దగ్గర ఉంది కాబట్టి నేను కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకున్నాననమాట. అయితే ఇప్పుడు మనం దీనికి కావాల్సింది బెల్లం కూడా కావాలి. బెల్లం అయితే బెల్లం, పంచదార అయితే పంచదార మీ ఇష్టం. మీకేది కావాలంటే అది వేసుకోండి. నేనైతే బెల్లం వేసుకుంటున్నాను. కొలత చెప్తానునండి. మనం ఇక ఈ చెంబుతోటి ఒక చెంబుడు తీసుకున్నాను కదా! 1:2 అండి. ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు బెల్లం పడుతుంది. తీపి తక్కువ తినేవాళ్ళు
కొంచెం తగ్గించుకోండి. ఈ కొలతైతే ఖచ్చితంగా ఇంతే ఉంటుంది. ఇంత ఎక్కువ తీపి తినలేము అన్నవాళ్ళు కొంచెం తగ్గించుకోండి. నేనైతే 1:30 బెల్లం వేసుకున్నాను. హాఫు షుగర్ వేసుకుంటున్నాను. మీరు మొత్తం బెల్లంతో చేసుకున్నా పర్వాలేదు. మొత్తం షుగర్‌తో చేసుకున్నా పర్వాలేదు. బెల్లం సగం, షుగర్ సగం వేసుకున్నా పర్వాలేదు. లేదు అంటే గనక 3 వంతులు బెల్లం, ఒక వంతు షుగరు ఇట్లా నేను వేసుకున్నట్టు వేసుకున్నా పర్వాలేదు. మీ ఇష్టం. మీరు ఎలాగైనా వేసుకోండి. 1:2 అయితే పడుతుందండి. ఒక ఒక రవ్వకి 2 పంచదార గానీ, బెల్లం కానీ 2 కలిపి గానీ అలా 2 వంతులైతే పడుతుంది. అలాగే నీళ్ళు మాత్రం 1:3 అలా పోసుకుంటేనే మీ మీ ప్రసాదం అనేది చక్కగా వస్తుందనమాట. గట్టి పడిపోకుండా చితచితలాడుతూ బాగా వస్తది. దీంట్లో నెయ్యి కూడా బానే పడుతుందండి. ఇప్పుడు అక్కడ పెట్టుకున్నాను కదా! ఆ కప్పుతో ఆ కప్పుడు నెయ్యి పడుతుందనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇంకా అయితే ఉడకలేదు ఇది. మధ్యలో తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి. అలా మూత పెట్టేసి వదిలేస్తే మాడిపోతుంది. సరిగా ఉడకదు. దీనికంటే శ్రద్ధగా చేసుకోవాలి కాబట్టి, జాగ్రత్తగా చేసుకోవాలి కాబట్టి, మనం స్వామివారికి నివేదన చేసేది కాబట్టి, అలా మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సరైన పదుల్లో చేసుకుంటేనే ఏదైనా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి మూత తీసి కదుపుతున్నాను. ఇలా కలుపుకోవాలని మీకు చూపిస్తున్నాననమాట. లేదంటే ఒకటేసారి మూత పెట్టేసి అయిపోయిన తర్వాత చూపించేయొచ్చు. కానీ ఇలా కలుపుకుంటూ చేస్తే బావుంటుందని మీకు అంత వివరంగా చూపించాలనే ఉద్దేశంతోటి చూపిస్తున్నాను. ఇదిగోండి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని తీసేసుకున్నాను. చూసారా మనకి ఉడికినట్టు తెలిసిపోతుంది. చూడండి చక్కగా పువ్వులాగా అయిపోతుంది. మనకి రైస్ అన్నం ఉడికితే గోధుమ అన్నం వండుకుంటాం కదా! వండుకున్నప్పుడు ఎలా ఉడికిపోతుంది అలా ఉడకాలనమాట. పలుకు లేకుండా ఉడికించుకుంటే బావుంటుంది. వన్స్ బెల్లం వేసేసిన తర్వాత ఇంక ఉడకదండి ఇది. ముందే ఉడికించుకోవాలి బాగాను. ఉడికిన తర్వాత అయితేనే బెల్లం అది వేసుకున్న తర్వాత పాకం వచ్చి చక్కగా ఉంటుంది. మీకు సగం సగం ఉడికిన తర్వాత బెల్లం వేసిన తర్వాత ఉడికించుకుందామంటే ఉడకదనమాట. ఇది బొంబాయి రవ్వలా కాదు. బొంబాయి రవ్వ అయితే 2 కలిపేసి పంచదార, బొంబాయి రవ్వ కలిపేసి వేసేస్తే ఉడికిపోతుంది. ఈ గోధుమ రవ్వతో అలా కాదు. మొత్తం బాగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం గానీ, పంచదార గానీ ఏదైనా గానీ మీకు తీపి ఏది వాడతారో అది వేసుకోవాలనమాట. వేసుకున్న తర్వాత శుభ్రంగా చూడండి ఇలా పాకం వస్తుంది. ఇలా కలుపుతూ ఉంటే మంచిగా బెల్లం కరిగిపోతుంది. కరిగిపోయి పాకం వస్తుంది. చూడండి దీంట్లో మరి నేను నివేదన చేసుకునేది కాబట్టి దీంట్లో ఏ రకమైనటువంటి ఫుడ్ కలర్స్ కూడా వాడట్లేదు నేను. మీకు నచ్చి కావాలి అనుకున్న వాళ్ళు, వేసుకోవాలి అనుకున్న వాళ్ళు మీకు నచ్చిన కలర్ వేసుకోండి. నేనైతే ఇలాంటి కలర్స్ అయితే ఏది వేయనండి. అంటే ఎప్పుడైనా వేస్తాను కానీ మామూలుగా చేసుకున్నప్పుడు ఇప్పుడు నేను ఎందుకంటే వ్రతం కూడా చేసుకుంటున్నాం కాబట్టి వేయట్లేదు. కానీ బెల్లానికే కలర్ బాగా వస్తుంది. నేచురల్ కలర్ ఈ బెల్లం వేసుకుంటేనే చాలా చక్కటి కలర్ వస్తుంది. అన్నవరం గుడిలో కూడా సేమ్ ఇలానే ఉంటుందండి. ఎందుకంటే రీసెంట్‌గా మేము వెళ్ళాము ఈ మధ్యనే. వెళ్ళిన తర్వాత తింటే నాకు ఇదే టేస్ట్ అనిపించిందనమాట. చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి నెయ్యి కూడా వేసుకుంటూ ఉండాలి. ఉడికినప్పుడల్లా ఉడుకుతుంటే దగ్గరికొచ్చినప్పుడల్లా నెయ్యి వేసుకుంటూ ఉండాలి. నెయ్యి వేసుకుంటూ ఉంటే చక్కగా లావుగా పాకంలాగా వస్తదనమాట. ఇదిగోండి ఇలాగా ఇప్పుడు స్టవ్ కూడా కొంచెం తక్కువలో పెట్టి ఉడికించుకోవాలి. హైలో పెట్టి ఉడికించకండి. సిమ్‌లో పెట్టి, లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. చూసారా ఇలాగా కొత ఉడుకుతూ ఉంటుందనమాట. ఉడికినప్పుడల్లా మనకి తెలుస్తూ ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఈ కప్పుడు నెయ్యి అయితే పట్టిందండి. ఇంకా ఎక్కువే పడుతుంది. కానీ నేను తగ్గించి వేశాననమాట పీనాసులాగా. అంటే అంత ఎక్కువ మరి నెయ్యి వాడేయడం ఎందుకులే అని చెప్పి ఆ కప్పుడైతే వేశాను. మామూలుగా ఇంట్లో చేసుకునేటప్పుడైతే ఇంకా తక్కువగా వేస్తానండి. ఉన్న మాట చెప్పకపోవడమే. ఇంకా కొంచెం తక్కువే వేస్తాను. ఇప్పుడంటే కొంచెం నలుగురికి పంచుకునేది కదా! అందుకని ఇంత నెయ్యి వాడాననమాట. మరి అప్పుడప్పుడు అలాంటి పండగల అప్పుడు ఇలాంటి వ్రతాలు చేసుకునేటప్పుడు తప్పదు కదా! కార్తీక మాసం కదా! అందుకని వ్రతం చేసుకుంటున్నాం అనమాట. అయితే ఇలాచీ దంచుకొని పెట్టుకున్నాం కదా! ఇలాచీ, పచ్చికర్పూరం అది కూడా వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోని. ఇంకా మనకి ఈ ప్రసాదం అయిపోయినట్టే. చూసారా కలర్ ఎంత బావుందోను.
ఇదే అక్కడ ఆకులో వేస్తారండి. అడ్డాకు అంటారు కదా! ఆకులో వేస్తారు. ఇప్పుడు చూడండి ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసేసాను. ఆకులో కట్టి ఇస్తారనమాట. అసలు వేడి వేడి ప్రసాదం అలాంటి అడ్డాకులో వేసి ఇస్తే అలా వేడి వేడిగా కూర్చొని తింటే అసలు ఎంత బావుంటుందో, చాలా బావుంటుంది. చూసారా? ఇలా ఉడుకుతుందనమాట. ఇలాగ వచ్చి పాకంలాగా రావాలి చూడండి. ఈ పాకం అనేది తెలుస్తుందనమాట. ఆహ్, బెల్లము, పంచదార అంతా కరిగి కొంచెం లైట్‌గా మన గులాబ్ జామ్ పాకం ఎట్లా వస్తుంది, లైట్ పాకంలాగా అట్లా వస్తే గనక అయిపోయినట్టే. ఇదిగోండి ఇది అయిపోయిందింకా. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి మీకు. ఇది అడుగు కాసేపు అలా వదిలేస్తే అడుగును కూడా అంటుకోకుండా చక్కగా వచ్చేస్తదనమాట. అలాగే ఈ ప్రసాదంతో పాటు నేను లెమన్ రైస్ కూడా చేశానండి. నిమ్మకాయ పులిహోర కూడా చేశాను. ఉత్తి ఇదొక ప్రసాదమే కాకుండా నిమ్మకాయ పులిహోర కూడా చేశాను. నిమ్మకాయ పులిహోర చాలా సార్లు చేశాను. మన ఛానెల్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా చాలా హెల్తీగా చేశాననమాట. నువ్వులు, జీడిపప్పు ఇవన్నీ వేసి చేశాను. ఈ అన్నవరం ప్రసాదంలో అయితే ఈ జీడిపప్పులు ఇలాంటివన్నీ ఏమీ ఉండవండి. చాలా తక్కువ పదార్థాలతోటి మనం ఈజీగా చేసేసుకోవచ్చు. కొద్దిగా శ్రమ పడితే చాలు. చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. ఇంతేనండి. ఇదంతా నేను ఈ బాక్స్‌లో పెట్టేసుకున్నాను చూసారా? ఈ మూకుడికి అసలు ఏది అంటుకోలేదు. అలా ఉంటుందనమాట. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. బాయ్. థాంక్ యూ.